హాయ్ ఫ్రెండ్స్, పాలకూర ఫ్రైని ఒక్కసారైనా ఈ విధంగా ప్రిపేర్ చేసుకొని తినండి. చాలా టేస్టీగా ఉంటుంది. సింపుల్గా ఈజీగా ప్రిపేర్ చేయొచ్చు. ముందుగా అయితే పాలకూరని కట్ చేసుకొని శుభ్రంగా కడిగి పక్కన ఉంచాలి. తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని ఈ పాలకూరను అందులో వేసి ఇలా వాటర్ అన్నీ వచ్చే వరకు అయితే ఈ విధంగా ఉడికించుకొని వాటర్ అన్నీ పోయిన తర్వాత ఈ పాలకూరని తీసి పక్కన ఉంచుకోవాలి. తర్వాత అదే కడాయిలో 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడైన తర్వాత తాలింపు గింజలు ఎండుమిర్చి వేసి ఫ్రై చేయాలి. తర్వాత కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి, అదేవిధంగా ఆనియన్, కొద్దిగా కరివేపాకు, అల్లం వెల్లుల్లి పేస్ట్, సాల్ట్ వేసి ఈ ఆనియన్ని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఆనియన్ ఫ్రై అయిన తర్వాత మనం పక్కన ఉంచుకున్న ఈ పాలకూరను కూడా వేసి కొద్దిగా సాల్ట్, పసుపు వేసి ఒక 2 నిమిషాల పాటు ఫ్రై చేయాలి. తర్వాత ఇప్పుడు ఇందులో కారము, అదేవిధంగా ఎండు కొబ్బరి పొడి, ధనియాల పొడి, జీలకర్ర పొడి, అదేవిధంగా కొత్తిమీర, కొద్దిగా మిరియాల పొడి కూడా వేసేసి మొత్తం ఒకసారి అయితే కలిపేసుకోవాలి. తర్వాత ఒక 2 నిమిషాల పాటు ఫ్రై చేయాలి. అంతేనండి, చాలా సింపుల్గా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది. నచ్చితే ట్రై చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. బాయ్ బాయ్.